సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కంచి కామాక్షి అమ్మ జ్యోతిష్యాలయం ప్రత్యేక ప్రయోజిత కార్యక్రమానికి స్వాగతం. గత 50 సంవత్సరాలుగా జ్యోతిష శాస్త్రంలో విశిష్ట అనుభవం గల అన్ని రకాల సమస్యలకు భవిష్యత్తు కార్యాచరణకు అనుగుణంగా పరిష్కార మార్గాలను చూపి మీ సమస్యలకు 100% పరిష్కారాన్ని అందించే అపార అనుభవం గల గురూజీ సహదేవరాజు గారున్నారు మనతో పాటు. వారిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అలాగే వారి ద్వారా మీ సమస్యలను అత్యుత్తమ పరిష్కారానికి మార్గాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మీ ముఖాన్ని చూసి స్పష్టంగా కనపడే విధంగా ఫోటో తీసి వాట్సాప్ ద్వారా పంపండి. లేదా మీ పేరు, మీ పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరం, ఊరు వివరాలు గురుగారి వాట్సాప్ నెంబర్ కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ జాతక పరంగా ఎలాంటి సమస్యలున్నా సులభమైన పరిష్కారాలు అయితే గురుగారు తెలియజేయడం జరుగుతుంది. గురుగారి నంబర్ వాట్సాప్ నంబర్ 7416879742. ఈ నంబర్ కి గనక మీరు వివరాలు పంపిస్తే గనక అపాయింట్మెంట్ కొరకు 7416879742 మరియు 8374769742 నంబర్లకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు నమస్కారం. శ్రీరామ జయము సర్వకార్య సిద్ధి ఆయుష్మాన్ భవ. గురుగారు, మీరు రావడం మా సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులు చాలా అదృష్టంగా భావిస్తున్నారని తెలియజేయవచ్చు. ముఖ్యంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. చాలా సంతోషం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం శతరుభుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాననారణ పద్మారికమగజాననమగర్నిశం అనేకదంతం భక్తానాం వేకదంతం పాస్మయే వేకదంతం పాస్మయే వేకదంతం పాస్మయే. వినాయక, విఘ్నేశ్వర, కాణిపాక వరసిద్ధి నాయక, కరుణాకటాక్షం ఈ ప్రకృతి యందు, సృష్టి యందు, ప్రజల యందు, మానవుల యందు ఈ యొక్క లోక కళ్యాణమందు నీ సహకారం కావాలని కోరుకుంటున్నాను తండ్రి. గణపతి రాజా, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అలాగే గురుగారు మనం ముందుగా మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా గురుగారు మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో భార్యాభర్తలకు అనేక సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. అదే విధంగా కుటుంబాలు అనేవి విడిపోతున్నాయని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా అసలు ఈ కుటుంబాలు అనేవి విడిపోవడానికి, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడానికి ఇలా మరెన్నో కారణాలు ఉంటాయని నేను విన్నాను. అసలు ఇలాంటి బంధాలు విడిపోవడానికి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయని చెప్పవచ్చు? వాస్తవంగా అయితమ్మా మీరు అడిగిన ప్రశ్న ప్రకృతిలో ఈ యొక్క మానవ ప్రపంచ వాళ్ళకి సంబంధించిన విషయంగా అడిగారు మీరు. కాకపోతే వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కొన్ని మంచి కార్యాలలోనే వెళ్ళిపోతుంటారు. కొన్ని మధ్యలో కొన్ని గ్రహాల వల్ల కొన్ని ఆటంకాలు సంభవించినప్పుడు ఒకరినొకరిని అర్థం చేసుకోకోకుండా పూర్వకాలంలో కలిసి అన్యోన్యతగా ఆనందంగా ఉండేవాళ్ళు కూడా మధ్యకాలంలో వాళ్ళకి ఏదో ఒక మనస్మర్థనగా కొన్ని కారణాలు భర్త పైన కానీ భార్య పైన కానీ భర్తకి కొన్ని ప్రేమలనేటి కొంచెం తగ్గిపోయి కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి కుటుంబంలో. అవి వాస్తవమే. కాకపోతే అన్ని గ్రహాల మూలంగా జరుగుతున్నాయి కాబట్టి కొన్ని కారణంగా తెలిసిన వ్యక్తులు సలహా తీసుకొని, గురువుల సలహా తీసుకొని కొన్ని గుళ్ళకి, పూజలకి, కొన్ని యాత్రలు కూడా సేవిస్తే అవి కొంతకాలం నివారణ అవుతాయి. మంచిగా మళ్ళీ వాళ్ళు అన్యోన్యతగా తప్పకుండా వాళ్ళు కలిసి కలకాలం జీవించే అవకాశాలు ఉంటాయి. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఇట్లు మనం చూసుకున్నట్లయితే సంతానం కలగపోవడానికి చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా చాలా మందికి సంతానం లేక సంవత్సరాలు పొడవుగా కూడా అసలు సంతానమే లేని మనుషులు కూడా ఉన్నారు. భార్యాభర్తలు కూడా సంతానం లేక చాలా వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ సంతానం అనేది కలగకపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏవై ఉండవచ్చు అంటారు? చక్కని ప్రశ్న అడిగామమ్మా. వాస్తవంగా అయితే సంతానం ప్రకృతికి మూల కారణం. సంతత లేకపోతే ప్రకృతి అభివృద్ధి కాదు. మానవాళికి భగవంతుని కృపతో అన్యోన్య దాంపత్యాయము కళ్యాణ ప్రాప్తి అయిన తర్వాత వాళ్ళకి సంతానం గురించి ఎదురు చూస్తుంటారు. ప్రకృతి అభివృద్ధి కావాలి, మనకంటూ వంశం ఉండాలని. కాకపోతే భగవంతుడిచ్చిన సంతానం ఏదైనా ఒకటే, బాబైనా పాపైనా ఏ సంతానమైనా ఒకటే. కాకపోతే వాళ్ళ కారణ జన్మల్లో కొంతమంది పుత్రప్రాప్తం కూడా ప్రాప్తిస్తుంది. స్త్రీలు కూడా లక్ష్మీదేవి అమ్మవారు, స్త్రీ అంటే స్త్రీ శక్తి. ఆ రకంగా అమ్మవారు కూడా జన్మించడం కూడా మహాభాగ్యము. అది అదృష్టపరంగానే ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళని మధ్యకాలంలో ఈ భేదాలు ఇప్పుడు వస్తున్నాయి.
పాప పుడితే పాపను ఎలా చూడగలుగుతాం, ఆర్థికంగా ఉన్నాం, ఎలా ఏమైనా కాపాడుకొని పెంచి పెద్ద చేసి మ్యారేజ్ చేయగలుగుతామనే ఒక అభ్యంతరాలు ఇప్పుడు వస్తున్నాయి. ఆ కాలంలో ఆడవాళ్ళని కన్నారు, మగవాళ్ళని కన్నారు. ఆ కాలానికి అనుగుణంగానే వాళ్ళు పెంచి పెద్ద చేశారు, పెళ్ళిళ్ళు చేశారు, అన్ని విధాలుగా వాళ్ళు బాగున్నారు. కాకపోతే ఇప్పుడు కొన్ని సంతానం గురించి కూడా వాటికి కూడా దైవ యాత్రలు, దైవ పూజలు కూడా కొన్ని చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. లేదంటే వాటికి పరిష్కారం అనేది పరమార్థమైన కొన్ని పూజలు కూడా చేయించుకోవాల్సిన అవసరాలు కూడా ఉంటాయి. వాళ్ళకి కొన్ని గుళ్ళు గోపురాలు తిరిగినంత మాత్రంతో కాకుండా కొన్ని పరిష్కారాలు అనేది కూడా చేస్తే వాళ్ళకి సంతాన ఫలితం కూడా తప్పనిసరిగా కలుగుతుంది. అలాగే గురుగారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు. మనం కాల్ తీసుకుందాం. చాలా సంతోషం అమ్మా. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం మేడం, చెప్పండి మేడం. ఎక్కడి నుంచి కాల్ చేశారండి? మీ పేరేంటండి? నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ పేరేంటండి? నా పేరు భోగేష్ సాయి మేడం. భోగేష్ సాయిలు. అవును మేడం. భోగేష్ సాయిలు గారు, మీ సమస్య ఏంటండి? మనతో పాటు అయితే గురుగారు ఉన్నారండి. ప్రస్తుతానికి మీ సమస్య ఏంటో గురుగారిని అడిగి తెలుసుకోండి. ఓకే మేడం. మాట్లాడండి భోగేష్ గారు. నమస్కారం గురుగారు. శ్రీరామ జయం, సర్వకార్య సిద్ధి. ఇప్పుడు నేను ఒక 4 సంవత్సరాల నుంచి మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నా గురుగారు. నా ఆరోగ్యం అనేది కొంచెం చాలా రోజుల నుంచి క్షీణించిపోయింది. చెప్పండి అయ్యా. దానివల్ల కొంచెం నేను ఆలోచన కూడా సరిగా చేయలేక, పని కూడా సరిగా చేయలేకపోతున్నాను. దానికి ఏమన్నా పరిష్కారం చెప్పండి గురుగారు. కాకపోతే నీ యొక్క ఫోటో అనేది వాట్సాప్లో, ఫేస్లో పెట్టేటట్టుకైతే మంచిగా అన్ని విధాలుగా నేను చూసి చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నమాట అయితే వాస్తవమే, చెప్పింది యథార్థమే. కాకపోతే బజరంగ బలి ఆంజనేయ స్వామి ఒక 11 వారాలు తిరిగి చూడండి. దాంట్లో కూడా దైవశక్తి కూడా పెరుగుతుంది. ఆ తర్వాత ఏం చేయాలన్నది చూద్దాం. ముందు ఆ పని చేయండి. సరే గురుగారు, ధన్యవాదాలండి భోగేష్ గారు. అలాగే గురుగారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. మనం కాల్ తీస్తాం. చాలా సంతోషం. హలో అండి, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి, మీ పేరేంటండి? ఎక్కడి నుంచి కాల్ చేశారు? మౌనిక అండి, మాది భూపాలపల్లి నుంచి కాల్ చేస్తున్నా. మీ పేరేంటన్నారు? మౌనిక. ఏంటండి? మౌనిక. మౌనిక గారు, మీ సమస్య ఏంటండి? మనతో పాటు అయితే గురుగారు ఉన్నారండి. గురుగారిని అడిగి మీ సమస్య ఏంటో వినిపించుకోండి. మౌనిక గారు చెప్పండి, మాట్లాడండి. మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. మౌనిక గారు, కాస్త టీవీ వాల్యూమ్ తగ్గించి మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మీరు మాట్లాడేది సరిగా వినిపిస్తుంది. హలో, కాస్త గట్టిగా మాట్లాడతారా? హలో, చెప్పండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం గురుగారు. శ్రీరామ జయం అమ్మ, రామజయం. గురుగారు, నా పేరు మౌనిక అండి. మేము ఇక్కడ భూపాలపల్లి నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి అమ్మా. ఈరోజు నా జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురుగారు. చెప్పమ్మా, వినపట్నంలో చెప్పండి. నాకేం అర్థమవుతుంది. మౌనిక గారు, కాస్త గట్టిగా మాట్లాడతారా? దీంట్లో సౌండ్ దిగిందా లేకుంటే? మౌనిక గారు. హలో. మౌనిక గారు, మీరు మాట్లాడేది సరిగా వినిపిస్తుంది, కాస్త గట్టిగా మాట్లాడండి. అలాగే గురుగారు, కాల్ అయితే కట్టింది. గురుగారు, మనం ప్రశ్నలకు వెళ్ళిపోదాం. గురుగారు, ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం అనేది మనం సాధారణంగా వింటూనే ఉంటాం. వాళ్ళు మారం చేయడం కూడా జరుగుతుంది. అసలు పిల్లలు అనేది చాలా వరకు తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు కూడా 2 విధాలుగా ఉంటారని విన్నాము. అసలు ఇలా వినకపోవడానికి కారణాలు కూడా ఉంటాయంటారా? ఉన్నాయి, తప్పనిసరిగా కారణాలు కూడా ఉన్నాయమ్మా. కాకపోతే వాళ్ళ పిల్లల పెంపకంలో ప్రతి వ్యక్తి కూడా మా బాబు ప్రయోజకుడు కావాలి, మా పాప ప్రయోజకురాలు కావాలి, వాళ్ళు భవిష్యత్తులో ముందుకెళ్ళాలి, ఎడ్యుకేషన్లో ఆరోగ్యపరంగా చదువులు గొప్పగా చదివి జాబ్ అయినా వ్యాపారమైనా ఏదో ఒకటి ఉద్యోగ రంగమైనా ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. కానీ వాళ్ళు కోరుకున్నంత మాత్రంతో క్షేమాన్ని కోరుకుంటారు తప్ప అపక్షేమాన్ని కోరుకోరు. కాకపోతే కర్మానుసారంగా వాళ్ళు కొన్ని చెడు గ్రహ దోషాల వల్ల
వాళ్ళు ఎడ్యుకేషన్లో కొనసాగకుండా పోవడం, స్నేహిత ధర్మంగా చెడు స్నేహితుల్లో తిరగడం, ఆరోగ్యాన్ని అనారోగ్యంగా చేసుకోవడం, పెద్దల మాట వినకుండా నాన్న మాట కానీ అమ్మ మాట కానీ లెక్క చేయకుండా గ్రహించకుండా చెడు తిరుగుళ్ళు తిరిగి చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటున్నారు. దానివల్ల అమ్మ నాన్నకి ఎంతో ఆందోళనగా ఉంది. వాళ్ళకి చాలా కష్టం. అది చెప్పాల్సిన సమీక్ష కాదు. అది పిల్లల భవిష్యత్తు గురించి ఆ బాధ అనేది అది అంతా ఇంత అనేది కాదు. అది ఎవరు చెప్పుకోలేరు బయట. మా బాబు ఇలా చేస్తున్నాడు, మా పాప ఇలా చేస్తున్నాడని చెప్పుకుంటే ఒక ఇంటి గుట్టు వీధిలో పలసనని అది ప్రయోజనం లేకుండా పోతుందని వాళ్ళ మనసులో పెట్టుకొని కుమిలిపోతుంటారు. ఏదో వాళ్ళ బంధుత్వంలో వాళ్ళకి రక్త సంబంధమైన వ్యక్తి ఎవరు ఉంటే ఒకరికో ఇద్దరికో చెప్పుకుంటారు, వాళ్ళ ద్వారాగైనా మా పిల్లలు మారుతారని. కానీ కొన్ని సలహాలు తీసుకొని ఆటోమేటిక్గా బంధుమిత్రులు కావలసిన వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ సలహా పేరుకి మారిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళ గ్రహాల వల్ల అదే స్థితిలో వెళుతుంటారు, మారకుండా అదే లైన్లో వెళుతుంటారు. కాకపోతే వాళ్ళకు కూడా గుళ్ళు గోపురాలు దైవ పూజలు కూడా చేయించి చూడాలి. మనం చూసిన తర్వాత వాళ్ళు మారకపోతే దానికి కొన్ని పరిహారాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆ పరిహారాల ద్వారా వాళ్ళు మారుతారు. వాళ్ళు మళ్ళీ ఆటోమేటిక్గా ప్రయోజకులు అవుతారు. తప్పకుండా వాళ్ళకి సొల్యూషన్ లేదు అనే దానికి కారణం లేదు, సొల్యూషన్ ఉంది, వాళ్ళు ప్రయోజకులు అవుతారు తప్పనిసరిగా. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. గురుగారు, మరి మనం చూసుకున్నట్లయితే ఇటు నేటి కాలంలో మనిషి జీవన శైలిలో ఎన్నో రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి, మార్పులు చెందుతూ కూడా ఉంటారు. ఈ విధంగా అసలు దీని వలన మార్పులు చెందాయి, అసలు ఇందుకు కారణంగా మార్పులు అనేది జరగడం జరిగింది, అసలు ఎందువలన ఈ మార్పులు అనేవి జరుగుతాయని చెప్పవచ్చు? ముఖ్యంగా మానవ జీవితంలో మార్పులు చేర్పులు అనేటివి వాస్తవంగా వస్తుంటాయి, అది సాధారణమే. కాకపోతే మంచి మార్కులు వచ్చినప్పుడు మనకు అన్ని విధాలుగా మనం అనుకున్నట్టుగా గృహప్రాప్తి జరిగింది, వాహన ప్రాప్తి జరిగింది, లక్ష్మీ చేతిలో ఉంది, ఒకరికి మనం సహాయం చేసే స్థితి కూడా మనకు భగవంతుడు ఇచ్చాడు అనే భావంలో కొన్ని ఇబ్బందికరంగా కొన్ని బంధుమిత్రులు కొంత పరిస్థితులు కొంచెం వెనక ముందు ఉండేవాళ్ళు కూడా వాళ్ళంతూ వాళ్ళు సహాయం చేసి కూడా పర్వాలే మన వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. కొంతమంది ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోరు. ఏదున్నా కష్టమైనా నష్టమైనా మనమే చూసుకుందామనే భావంలో కొంతమంది ఉంటారు. కాకపోతే కష్ట నష్టాలు అనేటి మానవ జీవితానికి కొన్ని పాపాలు చేసినందువల్ల కొన్ని పుణ్యాలు చేసినందువల్ల మంచి జరుగుతుందని, పాపాలు చేసినందువల్ల చెడు జరుగుతుందని అది వేదము, భారతము, భాగవతము, గ్రంథం అవి వాస్తవంగా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే కొందరు అంటారు కదా, ఇవాళ రేపు పాపం చేసిన వాళ్ళే బాగున్నారు స్వామి, పుణ్యంగా పోయిన వాళ్ళు అనుకూలంగా లేరు ఏంటి స్వామిని కూడా అడుగుతారు. ఆ రకంగా వాస్తవంగా అయితే కొన్ని గ్రహ బలాల వల్ల కొన్ని మార్పులు చేర్పులు వస్తుంటాయి. ఆ మార్పులు చేర్పులో మంచిగా ఉన్నప్పుడు 10 మందికి మనం సహకరించడమే మానవ ధర్మం. చెడుగా ఉన్నప్పుడు ఆ చెడును మనం ఎట్లా సొల్యూషన్ చేసుకోవాలా, ఏ ద్వారాగా ఎవరి ద్వారాగా ఏ గురువులను కలవాలా, ఏ గురువులు అయితే మనకు సరిపోతారనేది మంచి వ్యక్తుల్ని గురువులను ఎంచుకొని వాళ్ళని కలుసుకొని వాళ్ళ ద్వారాగా కొన్ని పూజలు చేయించుకుంటే తప్పనిసరిగా అవన్నీ కవర్ అయి బాగు ఆనందంగా ఉంటారు. మరి ఇందాక మనం అడిగాము, చాలా మంది అయితే ఎంతో చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడతారు. ఆ ఉద్యోగాలకు కూడా చాలా మంది డబ్బులు ఖర్చు పెడతారు. దానికి ముందుగా చదువుల కోసం తల్లిదండ్రులు లక్షలుగా ఖర్చు పెట్టి చాలా వరకు ఏంటంటే ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు ఇలా రాకపోవడానికి ముఖ్య కారణాలు ఏమైనా ఉండి ఉంటాయంటారా? వాస్తవమ్మా, మీరు అడిగింది మంచి ప్రశ్న. వాస్తవంగా అయితే తల్లిదండ్రులు అబ్బాయిలు పాపలు వాళ్ళ భవిష్యత్తుల్లో పెద్ద చదువులు చదవాలి, ప్రయోజకులు కావాలి, గొప్పవాళ్ళు కావాలనే మమకారంతో ఆశతోనే వాళ్ళకి ఎంతో బోధన కూడా చేస్తుంటారు. స్కూల్లో కాలేజీల్లో చెప్పింది కాక కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు తల్లి అయినా తండ్రి అయినా శ్రద్ధగా కూర్చొని ఏం సబ్జెక్ట్ జరుగుతుంది, ఏం రాస్తున్నారు, ఎలాగ రాస్తున్నారని కూడా అడిగి తెలుసుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఎక్కువ మంది అనేది సరే పోతున్నారు వస్తున్నారు కాలేజీకి స్కూల్కి అనే భావనలోనే పర్వాలేదులేని ఆలోచనలోనే ఉంటారు. కొంతమంది వాళ్ళ జాబులు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ వ్యవసాయాలు వాళ్ళే చూసుకుంటారు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారా, ఎంతవరకు చదువుతున్నారా అనేది పెద్దగా కొందరు పట్టించుకోరు. వాస్తవంగా అయితే కొందరు పట్టించుకుంటారు. కాకపోతే ఆ చదువులు కొన్ని కారణాల చేత అభివృద్ధి కాకపోవడం, తక్కువ చదవడం, తక్కువ చదివిన వాళ్ళు కూడా ఎక్కువగా జాబులు కూడా వస్తున్నాయి. కొంతమందికి ఎక్కువ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు వరకు కూడా కొందరు జాబు లేకుండానే ఉన్నారు.
కొందరు ఇసుకుపడిగా జాబు రాదేనేమని బిజినెస్ వ్యవసాయం వ్యాపార రకంగా చాలామంది పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కొందరు అంటారు, స్వామి నేను పెద్ద చదివే చదివాను కానీ ఉద్యోగం రాలేదు, అందుకే ఈ బిజినెస్ చేసుకుంటున్నాను స్వామి అని కూడా కొందరు అంటున్నారు. కాకపోతే వాళ్ళ కర్మానుసారంగా కొన్ని ఉంటాయి, కొన్ని చెడు గ్రహ మార్గాల వల్ల కొన్ని అందుబాటు రాకుండా చేతికి వచ్చినట్టే వచ్చి ఉద్యోగం వస్తుందని కూడా జాబ్ వస్తుందని కూడా ఆశపడి కూడా ఇప్పుడు దాకా రాని వాళ్ళు కూడా ఉన్నారు, ఎదురు చూస్తుంటారు. ఆ రకంగా వీటికి కూడా కొన్ని చేర్పులు మార్పులని కొన్ని గ్రహబలాల వల్ల కొంతవరకు ముందడుగు వేయలేకపోతున్నారు. ఎడ్యుకేషన్లో కానీ జాబులు దొరకపోవడం కానీ, దొరికిన జాబ్ కూడా నికరంగా అది ఉండకుండా ఏదో కారణం చేత మళ్ళీ అది క్యాన్సిల్ అవుతుంది. జాబ్లోకి వెళ్ళి కూడా ఆటోమేటిక్గా బయటపడుతున్నారు. ఏం స్వామి నాకు ఇట్లా జరిగింది, నేను ఏం పొరపాటు చేశాను, ఎక్కడ తప్పు చేశాను, నా లోపం ఏమిటని కూడా జాబ్ పోగొట్టుకొని కూడా బాధపడుతున్నారు కొంతమంది. కాకపోతే అది కొన్ని గ్రహబలాలు కొన్ని దోషాల వల్లనే ఆ రకంగా జరుగుతుంటాయి. ఎవరన్నా దైవయాత్రలు పూజలు చేసుకోవచ్చు, ఊళ్ళకి వెళ్ళొచ్చు, లేకుంటే మంచి గురువులు ఎవరైనా లభ్యమైనైతే దానికి సొల్యూషన్ అడిగి వాళ్ళు శాంతి పరిష్కారాలు చేసుకుంటే చక్కగా వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా చదువు జాబు వృత్తిలో బిజినెస్లో దేంట్లోనైనా రాణిస్తారు, ముందుకెళ్తారు. ఆ దోషాలు తీరిపోయే ఆలోచన వాళ్ళు కూడా చూసుకోవాలి. అలాగే గురుగారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. మన కాల్ తీసుకుందాం. సరేమ్మా. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం మేడం. హలో మేడం నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేశారు, మీ పేరేంటి? మేడం విజయవాడ నుంచి మేడం. బాగున్నా నా పేరు. మీ పేరేంటండి? హలో చెప్పండి మేడం. వినిపిస్తుంది. అది ఎంత ట్రై చేసినా మాకు ఇట్లా ఏమంటారు పెళ్లి సంబంధాలు కుదరట్లేదు మేడం. అలాగే అండి, మనతో పాటు అయితే గురుగారు ఉన్నారండి. మీ పేరు చెప్పి గురుగారితో మీ సమస్యను పరిష్కరించుకోండి. సార్ నమస్కారం సార్. బాబు చెప్పండి, మీ పేరు చెప్పండి. నమస్కారం సార్, నా పేరు భాను. ఇక్కడ విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. అయితే నాకు 30 సంవత్సరాలు ఉంది. అయితే సంబంధాలు చూస్తున్నాం, ఎక్కడ వర్కౌట్ కావట్లేదు. కాకపోతే గురువు గారికి వాట్సాప్లో కూడా మీ యొక్క ఫోటో వాట్సాప్లో కూడా పంపిస్తే అవి చూసి నిదానంగా దీని కారణం ఏంటా, ఎందువల్ల మ్యారేజ్ కావడం లేదా అని కూడా ఆ పర్సనల్ నెంబర్లు కూడా ఉన్నాయి. అందులో అవి కూడా మీకు ఒక సమయం వచ్చినప్పుడు మీరు కలిసినా లేకుంటే మీ ఫోటో పంపించినా చూసి మీకు వివరంగా క్లియర్గా చెప్పగలుగుతానయ్యా. నువ్వు ప్రైజ్ కూడా అవుతావు. మొత్తం మీద మ్యారేజ్ అనేది అయ్యి బాగుండాలి, అదేగా నీ కోరిక. అవును సార్. ఆ కోరిక ప్రకారంగా ఒకసారి వాట్సాప్లో మీ ఫోటో అనేది పంపించండి. నిదానంగా నేను చూసి అన్ని విషయాలు చెబుతాను మీకు. అలాగే అండి, ధన్యవాదాలండి. గురుగారు ముందుగా మనం ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. గురుగారు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు జాతకంలో ఉద్యోగ స్థిరత్వం ఎప్పుడు కలుగుతుందని చెప్పవచ్చు, అదేవిధంగా తరచుగా ఉద్యోగ మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అని కూడా వినే ఉంటాము, చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అసలు ఇలా జరగడానికి ముఖ్య కారణాలు ఎందుకై ఉంటాయి అంటారు? అసలు ఇలా ఎందుకు జరుగుతాయి అంటారు? దీనికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది? ఉద్యోగ కారణాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆలోచన అనుభవం ప్రకారంగా వాళ్ళు ప్రయోజకులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. కాకపోతే అన్నీ ఉండి కూడా వాళ్ళు రాణించలేకపోతున్నారు, ఉద్యోగంలో జాబుకు అందుకోలేకపోతున్నారు, చాలా మానసికంగా బాధపడుతున్నారు. అనేక విధాలు, ఒక విధం కాదు, ఏం చేసినా వాళ్ళకి ప్రయోజనం అనేది వాళ్ళ మనోనిగ్రహం కూడా కరెక్ట్గా నిలవలేకపోతుంది. ఇటు జాబేనా, లేకుంటే బిజినెస్ చేసుకోవాలన్నా, లేకపోతే రైతాంగం చేయాలన్నా, అసలు ఎందుకు జాబు రావటం లేదనేది ఒక ఆందోళన అనేది వాళ్ళలో తప్పకుండా ఏర్పడుతుంది. దానికి కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రయత్నాలు కూడా విఫలం కావడం కూడా వాళ్ళకి మధ్యలో కొన్ని గ్రహదోషాలు కూడా సంభవించి ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. లేకపోతే అంత గొప్ప చదివిన వాళ్ళకి జాబు రాని కారణం ఏంటంటే మానవ శరీరంలో ఏదో ఒక దోషం అనేది ఆరోగ్యంగా, ఎడ్యుకేషన్గా, బిజినెస్ తరపున ఇలాంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ దోష పరిహారం వాళ్ళు చేసుకుంటే తప్పకుండా వాళ్ళు ప్రయోజకులు అవుతారు, మంచిగా జరుగుద్ది, వాళ్ళకి మంచిగా జరుగుద్ది. వాళ్ళకి జయం అమ్మ, శ్రీరామ జయం. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. గురుగారు ముఖ్యంగా ఇటు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, జాతకం పరంగా ఏది బాగుంటుంది అని చెప్పవచ్చు? అంటే అనుకూలంగా ఏది బాగుంటుంది, ప్రభుత్వ ఉద్యోగమా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగమా అని చెప్పవచ్చు?
వాళ్ళ జాతక ప్రకారంగా వాళ్ళవన్నీ మనం చూడాలి. వాళ్ళ ముఖ కళలు అనేటి వాళ్ళ యొక్క ఫేస్ని బట్టి, కళ్ళు, ముక్కు, ముఖము, పర్సనాలిటీని బట్టి ఈయన గవర్నమెంట్ చేసుకుంటే ప్రయోజకుడు అవుతాడా, ప్రైవేటు జాబులు చేసుకుంటే ప్రయోజకుడు అవుతాడా, లేకుంటే ఒక బిజినెస్ని అనుసరిస్తే గొప్ప మ్యాగ్నెట్ లాగా పోగలిగి పెద్ద సంపాదిస్తాడా అనే బిజినెస్లు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. అచ్చం జాబు పైన ఆధారపడకుండా అది గవర్నమెంటే కానీ ప్రైవేటే కానీ గొప్పగా మ్యాగ్నెట్లు కూడా సొంత ఆలోచనలో పెద్దగా సంపాదించి మ్యాగ్నెట్లు అయి కొన్ని ప్రపంచ దేశాలను కూడా శాసించినట్టుగా గొప్ప బిజినెస్లు అనేటి వాళ్ళు కూడా పేరులో ఉన్నారు ఇప్పుడు వరకు మన ఇండియాలో. కొన్ని స్టేట్లల్లో కొన్ని రాష్ట్రాలల్లో ఉన్నారు. కాకపోతే అంత కాకపోయినా కొంతవరకైనా వాళ్ళు అభివృద్ధి కావాలని కోరుకుంటారు. బిజినెస్లో కొంచెమైనా రాణించాలి, జాబ్ అయినా మంచిది దొరకాలి, ప్రైవేట్ ఉద్యోగం అయినా ఏదో ఒకటి బాగుంటే చాలు. ఇప్పుడు ప్రైవేటు కూడా పెద్దగానే ఉన్నాయి ఉద్యోగాలు, వాటికి కూడా డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే చాలా వరకు వాళ్ళ ఒక మనసు అనేది ఆందోళనగా కొన్ని గ్రహ బలాల వల్ల అభివృద్ధి రాకుండా ఉన్నారు. కాబట్టి కొన్ని దైవయాత్రలు సేవించి స్వాములకు నమస్కరించుకొని, కాకపోతే సరస్వతీదేవిని కూడా వాటి కొన్ని మంత్రాలు ఉంటాయి, సరస్వతి కటాక్షం అనేది, ఆ తల్లిని కూడా మనం ప్రార్థించుకుంటే ఆమె కూడా కొంత సపోర్ట్ అవుతుంది. దైవ దర్శనం చేసుకొని కొన్ని పూజల ద్వారా కూడా అవి పరిష్కారం అవుతాయి. వాళ్ళు ప్రయోజకులు అవుతారు, వాళ్ళు కూడా గొప్పగా ఉంటారు. వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా కొన్ని కారణాల వల్ల జాబులు కూడా అందుబాటులోకి వస్తాయి. జయం శ్రీరామ జయం. అలాగే గురుగారు మనకు కాల్ తీసుకుందాం. గురుగారు హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? హైదరాబాద్ నుంచి అండి. హలో హలో, చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు కృష్ణ అండి. మా అబ్బాయి కోసం తెలుసుకుందాం చేశానండి. అలాగే అండి, కృష్ణ గారు మనతో పాటు అయితే గురుగారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారిని అడిగి వినిపించుకోండి. హలో చెప్పండి అయ్యా. గురుగారు నమస్కారం. గురుగారు జయం శ్రీరామ మా జయం. అబ్బాయి పేరు దేవి నాగ లక్ష్మీ నరసింహ. 2016లో పుట్టాడు సార్ బాబు. 2016 జూన్ 28న పుట్టాడు. చాలా మంచిది. అయితే గురుగారు చదువులో అన్నిటిలో బాగా టాలెంట్ ఉంది, కానీ చదువులో కొంచెం వెనకాడుతున్నాడు గురువుగారు. అంటే ఏం చదివినా సరే గుర్తుంచుకోలేకపోతున్నాడు. అది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏ లాంగ్వేజ్ అయినా సరే చదువు గుర్తుండలేకపోతున్నాడు. ఎంత చెప్పినా ఎంత చదివినా గుర్తుంచుకోలేకపోతున్నాడు. సో తర్వాత ఇంకా వేరే యాక్టివిటీస్ అన్నీ బాగా చేస్తాడు. గేమ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. అది ఎలా గురుగారు, పరిహారం చేయమంటారు గురుగారు? మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే బాబు చాలా టాలెంటు, తెలివి, ధైర్యము అన్నిట్లో కూడా గొప్ప పొజిషన్లో అన్నిట్లో రాణిస్తున్నారు. కానీ ఎడ్యుకేషన్ సరస్వతి అట్రాక్షన్లోనే జ్ఞాపక శక్తి అనేది ఆయనకి తక్కువ అవుతుంది. కాబట్టి ఒకరోజు ఆయన ఫోటో అనేది మీరు ఆయన జన్మించిన జన్మస్థానము, స్థలము అవన్నీ కరెక్ట్గా నాకు ఒకసారి వాట్సాప్ చేసి పంపించండి. పర్సనల్గా బాబు గురించి ఇది లైవ్లో ఉన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు, వేరే వాళ్ళు కూడా పోల్డ్ చేస్తుంటారు. కాబట్టి మీరు అలాగ పంపిస్తే మీ బాబు గురించి చెబుతారు, ఆయన గొప్పవాడు అవుతాడు, అందులో సందేహం లేదు. జయం జరుగుద్ది. అలాగే గురుగారు మన కోసం మరో కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. మనకు కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం అండి. హలో నమస్కారం అండి. హలో నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? హలో 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 వినిపిస్తుందండి, చెప్పండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి కాల్ చేశారు? హలో 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 నమస్తే. నమస్కారం అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేశారు? మీ పేరేంటి? హలో హలో, ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాను మేడం. మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి, నా పేరు వినిపిస్తుంది. నరేంద్ర అండి. మీ పేరేంటండి? నరేంద్ర. నరేంద్ర గారు మనతో పాటు గురువు గారు ఉన్నారండి. మీ సమస్య ఏంటో గురువు గారిని అడిగి విన్నవించుకోండి. గురువు గారు నమస్కారం అండి. జయం శ్రీరామ జయం. గురుగారు మా అబ్బాయి పేరు వచ్చేసి శ్రీకృష్ణ పురంజయ్ అండి. చెప్పయ్యా, అబ్బాయి 2011 డేట్ ఆఫ్ బర్త్. మార్నింగ్ 7:23 పుట్టాడండి. హలో చెప్పండి, వింటున్నాను బాబు. ఒంగోలు నుంచి అండి, ఒంగోలులో ఉన్నాను. అర్థమైందయ్యా. అదే డీటెయిల్స్ కనుక్కుందామని చేశానండి. ఎలా ఉంది ఏంటి బాబు ఫ్యూచరు? బాబుకి ఎడ్యుకేషన్ పరంగా, ఆరోగ్యపరంగా కొంచెం నిదానంగా మందంలోనే ఉన్నారు ఇప్పటికైతే.
ప్రస్తుతానికి. కానీ ప్రైజ్ కూడా అవుతాడు, ముందు ప్రైజ్ కూడా అవుతాడు. కాకపోతే ఎక్కువగా నేను ఫేస్ రీడింగ్లో కొన్ని విషయాలు ఆయన పాస్పోర్ట్ అనేది బాబుది మీరు వాట్సాప్లో పెడితే ఆయన ఫోటో చూసి అన్ని విషయాలు మంచిగా ఆయనకి ఏంటి అనేది కూడా మీకు అర్థమయ్యేలాగా వినయంగా చెబుతాను. కొంచెం టైం తీసుకున్న తర్వాత మీరు పంపండి, చెబుతాను దానికి అర్థం. అలాగే గురువుగారు. నాగేంద్ర గారు ధన్యవాదాలండి. గురుగారితో మాట్లాడాలనుకున్న ఎవరైనా సరే గురుగారికి పర్సనల్గా కూడా మీ వాట్సాప్ నెంబర్ అయితే మేము చెప్పడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ కనుక వాట్సాప్ ద్వారా మీరు సెండ్ చేసినట్లయితే గురుగారు మీకు లైవ్ ద్వారానే మీకు మీ సమస్యకి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. అందరికీ లైవ్లో కాళ్ళు కలవచ్చు, కలవకపోవచ్చు, ఇలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీరు దయచేసి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని వాట్సాప్ ద్వారా గురుగారికి మీ డీటెయిల్స్ కనుక ఫార్వర్డ్ చేసినట్లయితే మీ సమస్యకి త్వరగానే మీకు పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంది గురుగారు. అలాగే గురుగారు మనం మరొక కాలర్ అయితే తీసుకుందాం. కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. హలో అండి, నమస్కారం అండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి కాల్ చేశారు? నా పేరు నరేష్ అండి. నేను ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంటాను మేడం, మణికొండ దగ్గర. నరేష్ గారు, మనతో పాటు అయితే ప్రస్తుతానికి గురుగారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురుగారిని అడిగి విన్నవించుకోండి. ఓకే మేడం. గురుగారు నమస్కారం అండి. రామజయమయ్య, శ్రీరామ జయం. చెప్పు నాయనా. సార్, నా పేరు నరేష్ అండి. నేను ఇట్లా మీ స్టడీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను గురుగారు. అయ్యా, మా స్టడీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ గురించి. నాది డిగ్రీ అయిపోయింది గురుగారు. నెక్స్ట్ ముందు ఎలా ఏంటి అసలు ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని. కాకపోతే 2 విధాలుగా ఉంది నీ మనసు గురుగారు. 2 విధాల్లో ఉన్నావు మనసు. ఇది ఉన్నవరికి ఈ సరస్వతి చాలా దేంతోనే గెట్ అవుతానా, లేకుంటే ఇంకా కొంచెం చదివి ఇంకా కొంచెం పై లెవెల్లో చదివి ఇంకా కొంత అనుభవంగా ముందుకెళ్తే బాగుంటుందా అనేది 2 విధాలుగా ఉంది నీ మనస్తత్వం. అర్థమైందా? కాకపోతే ఇంకా కొంత రాణియాలు, ఇంకా సరస్వతికి అట్రాక్షన్ ఇంకా కొంచెం ముందుకెళ్తే నువ్వు చాలా గొప్పవాడివే అవకాశం ఉంది. నీలో పట్టుదలగా నిబ్బరంగా ఇంకా కొంత ఎడ్యుకేషన్ సాధిస్తే నువ్వు గొప్పవాడు అవుతావు. నీ కోరిక అనేది తప్పకుండా ఫలిస్తుంది. ఇంకా పర్సనల్గా ఇంకేదన్నా నువ్వు అడగాలనుకుంటే గురువు గారికి వాట్సాప్లో ఫోటో అనేది మీరు పంపిస్తే మీ ఫేస్ రీడింగ్లో ఇంకేమున్నాయని కూడా చెప్పగలుగుతాను. ఓకే గురుగారు. నేను లైవ్ చూస్తున్నాను గురుగారు, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. చాలా సంతోషం అయ్యా. బాగుంటుంది సార్, అందుకే కాల్ చేశాము. నెంబర్ స్క్రీన్ పైన చూసి కాల్ చేశాము. చాలా సంతోషం. ఒకసారి వీలైతే నువ్వు గురువు గారిని కలవాలనుకున్నా కూడా కలవచ్చు, నేరుగా అభ్యంతరం లేదు. ఓకే, తప్పకుండా గురుగారు, తప్పకుండా కలుస్తాం గురుగారు. ఓకే, థ్యాంక్ యూ. జయం, శ్రీరామ జయం. నరేష్ గారు, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. అలాగే గురుగారితో మాట్లాడాలనుకున్న ప్రేక్షకులు ఎవరైనా సరే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లైవ్లో చాలా మందికి కాలు కలవక ఇబ్బందులు కూడా పడుతున్నారు. అస్సలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరెందుకు ఆలస్యం, మేము ఇదివరకు అయితే వాట్సాప్ నెంబర్ చెప్పడం జరిగింది. గురుగారు ముఖ కవలికలు చూసే మీకున్న సమస్యకి పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము చెప్పిన వాట్సాప్ నెంబర్కి గనక మీ డీటెయిల్స్, మీ ఫోటో వాట్సాప్ నెంబర్ ద్వారా ఫార్వర్డ్ చేసినట్లయితే మీ సమస్యకైతే ముఖ్యంగా సమస్యకి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. మరెందుకు ఆలస్యం, గురుగారు మన కోసం అయితే ఇదివరకైతే కాలర్స్ అయితే చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఏవి అయితే చూద్దాం గురుగారు. దీనికి సంబంధించి ఒక ఏవి చూద్దాం. ప్రతి నుదుటి రేఖలో ఓ కథ, కళ్ళ లోతుల్లో దాగిన భావాలు, నుదుటి రేఖలో దాగిన అనుభవాలు. మీ వ్యక్తిత్వం, మీ ఆలోచన, మీ భాగ్యం మీ ముఖంలోనే ఎలా ప్రతిబింబిస్తాయో తెలుసుకోండి. శాస్త్రం, జ్ఞానం, ఆధ్యాత్మికత కలగలిపిన విశేష విశ్లేషణల సమాహారం ఫేస్ రీడింగ్ ద్వారా జాతకం. మిమ్మల్ని మీరు కొత్త కోణంలో చూసే మహత్తర అవకాశం శ్రీ కంచి కామాక్షి అమ్మ జ్యోతిషాలయం. దైవజ్ఞ గురూజీ సహదేవరాజు గారి శాస్త్రీయ సలహాలు సూచనల పరిష్కార వేదిక. గత 50 సంవత్సరాలుగా జ్యోతిష్య సాముద్రిక శాస్త్రంలో విశిష్ట అనుభవం. భవిష్యత్తు కార్యాచరణకు అనుగుణంగా అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు. మీ సమస్యలకు 100% పరిష్కారాన్ని అందించే అపార అనుభవం దైవజ్ఞ గురూజీ సహదేవరాజు గారు నిర్వహించే శ్రీ కంచి కామాక్షి అమ్మ జ్యోతిష్యాలయం. మీరు చేయాల్సిందల్లా మీ ముఖాన్ని స్పష్టంగా కనపడే విధంగా ఫోటో తీసి వాట్సాప్ ద్వారా పంపండి. గురువు గారి వాట్సాప్ నంబర్ 7416879742. మంగళ గురు శనివారాల. అలాగే గురుగారు
మనం ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం గురుగారు, మరింత ఆలస్యం. గురుగారు, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా వరకు వ్యాపారం అనేది ప్రారంభమైన దశ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా భాగస్వామ్యమైన వ్యాపారం ఎలక్క ఉంటే ముఖ్యంగా కలిసి వస్తుంది అని అంటారా? దీనికి ముఖ్య కారణాలు ఏవై ఉంటాయని చెప్పవచ్చు? ఎవరైనా వాళ్ళ స్వయం కృషిని బట్టి వాళ్ళ సొంత బిజినెస్లు కూడా ఎక్కువ మంది చేస్తుంటారు. కానీ కొంత ప్రతిఫలం తక్కువలో ఉండి ఇంకా కొంత ప్రతిఫలం కావాలనుకుంటే పార్ట్నర్గా చేర్చుకొని కష్టపడి పైకి వస్తే తను బాగుంటాడు మనం బాగుంటామని కూడా అట్లా పార్ట్నర్లు కూడా చాలామంది చేరుతుంటారు. ఎక్కువ ధనవంతులు కూడా పార్ట్నర్లకు కొందరు ఉన్నారు ఇప్పటికైతే, వాస్తవంగా అయితే. కాకపోతే కొంచెం ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు కూడా పార్ట్నర్ చేర్చుకొని కూడా వాళ్ళు అభివృద్ధిగా గొప్పవాళ్ళు ప్రయోజకులైన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రయోజకులు కావాలనే కోరుకుంటారు ఏ వ్యక్తి అయినా. కాకపోతే కొన్ని కర్మాల వల్ల, కొన్ని గ్రహాల వల్ల, కొన్ని బిజినెస్ల లాస్ కావడం, పార్ట్నర్ నుంచి కట్టు కావడం, కొన్ని ఇబ్బందులు పడడం, వాళ్ళు స్వయంగా పెట్టుకున్నా కూడా వాళ్ళు రాణించలేకపోవడం, దానికి కూడా కొన్ని పూజా పరిష్కారాలు అనేటివి కొన్ని ఉన్నాయి. అవి వాస్తవమే. అవి వాళ్ళు ఎవరైనా బంధుమిత్రులు, స్నేహితులు, ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారాగా గురువులు ఎవరైనా ఉన్నారా, పర్వాలేదా, మంచి వ్యక్తులు ఎక్కడైనా లభ్యం అవుతారంటే వాళ్ళని నేరుగా కలిసి వాళ్ళ దగ్గర పరిష్కార మార్గాన్ని పొందితే అవి కొన్ని పూజల ద్వారాగా నిమిత్తం అవుతాయి. వాళ్ళు కూడా మళ్ళీ ఆటోమేటిక్గా బిజినెస్ రంగంలో రాణిస్తారు, ప్రయోజకులు అవుతారు, బాగుంటారమ్మా. అలాగే గురుగారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మరో కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మనం కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేశారు, మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. మనతో పాటు అయితే ప్రస్తుతానికి గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో గురువు గారిని అడిగి వినిపించుకోండి. ఓకే గురుగారు, పాదాభివందనాలండి. జయం శ్రీరామ జయమయ్యా. నేను కరీంనగర్ జిల్లా గోదావరిఖని నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పు నాయనా. నా వయసు 52 సంవత్సరాలు. చిన్న ప్రైవేటు సంస్థలో చిరు ఉద్యోగిని. ఆర్థిక బాధలు ఎక్కువ బాధిస్తున్నాయి సార్ నన్ను. వీటి నుంచి నేను బయటపడాలంటే ఇంట్లో భార్యతో గొడవలు, పిల్లలకు చదువులకు కూడా డబ్బులు అందించలేకపోతున్నా. కొద్దిగా ప్రాయశ్చిత్తం నాకేదన్నా చెప్పి నన్ను బతికించగలరని మనవి సార్. మీ పాదాభివందనలకు నమస్కారం చేస్తాను. జయం శ్రీరామ జయం. చాలా మంచి వ్యక్తివే. నిదానం, ఓపిక, వినయం, వాక్శుద్ధి ద్వారా కూడా బాగానే మాట్లాడగలుగుతున్నావు. ఉన్న వాస్తవాలు చెప్పావు కాబట్టి. కాకపోతే మీ యొక్క పాస్పోర్ట్ అనేది మీ యొక్క ఫేస్లో బాగా మంచిగా క్లియర్గా ఒక ఫోటో ఏదైనా ఉంటే మీరు వాట్సాప్ చేస్తే దాన్ని కూడా చూసి నేను అన్ని విధాలుగా నీకు చెప్పగలుగుతాను. ఆ మాదిరిగా ఏదైనా అవకాశం ఉంటే చేసి పంపించండి, చెబుతాను మీకు అంత తృప్తిగా. జయం శ్రీరామ జయం. మరెందుకు ఆలస్యం, మీరు కూడా సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీ కంచి కామాక్షమ్మ జ్యోతిష్యాలకి సంప్రదించండి. మేము ఇదివరకు చెప్పిన వాట్సాప్ నెంబర్కి కనుక మీ వివరాలు కనుక పంపించినట్లయితే, ఫోటో కూడా పంపించినట్లయితే గురుగారు తక్షణమే మీ సమస్యకి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. అలాగే గురుగారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు జాతకంలో స్వంత వ్యాపార యోగం కలగాలంటే ఏ విధంగా కలుగుతుందని చెప్పవచ్చు, అసలు ఏం చేయాలి? బిజినెస్ రంగంలో అమ్మ వాళ్ళ స్వశక్తి కూడా చేసుకోవడం కూడా చాలా మంచి పని, చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. కాకపోతే వాటికి కూడా సమయము, సందర్భము, రోజులు, గడియలు, కొన్ని గంటల్లో అటువంటి వ్యాపారం కూడా స్వయంగా చేసుకోవడానికి ముహూర్తం కూడా పెద్దవాళ్ళు గురువులు ఉంటారు, పూజారులు కూడా ఉంటారు, దేవస్థానాలలో కూడా పూజారులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ముహూర్తం పెడతారు. మాలాటి గురువులను కూడా సంప్రదిస్తుంటారు. మాలాటి గురువులను కూడా సంప్రదించి వాళ్ళు డేటు, తారీఖు, రోజు కూడా ఫిక్స్ చేసుకొని కూడా బిజినెస్ చేసుకుంటారు. అది కూడా తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొంతమంది కొన్ని కారణాల వల్ల బిజినెస్లు అభివృద్ధి కావాలని చేసుకున్నప్పటికైనా కాకపోవడంలో అవి ఏదైనా ఉంటే కొన్ని దోషాలు ఉంటాయి. అవి ఏంటి అని దాన్ని పరిశీలించి ఏ రకమైన దోషాలా, అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయా, ఆ రకంగా బిజినెస్ ఎందుకు వృద్ధి కావడం లేదనేది చూసి దానికి పరిష్కార మార్గం ఏదో చెబుతాను. కాకపోతే వాళ్ళు స్వయంగా వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు, కలుస్తున్నారు. లేదంటే వాళ్ళ వాట్సాప్ దూరంగా ఉంటే వాళ్ళ వాట్సాప్లో వాళ్ళ ఫోటో అనేది, డేట్ ఆఫ్ బర్త్ అనేది, వాళ్ళ జన్మస్థానం అనేది ఎక్కడ ఏంటి అనేది ఆ డీటెయిల్స్ పంపిస్తే తప్పకుండా చూసి వాళ్ళకి పరిష్కార మార్గం చెబుతాను. అలాగే గురుగారు మరో కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, మనం కాల్ తీసుకుందాం. హలో 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 మేడం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి కాల్ చేశారు? నా పేరు కిషోర్ అండి, మా సూర్యాపేట డిస్టిక్ అండి.
కిషోర్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 94 అండి, జనవరి 4. 94 జనవరి 4 అండి. జనవరి 4th అండి. అవునండి. ఎక్కడ పుట్టారండి? నేను సూర్యాపేట అండి. ఏంటండి? సూర్యాపేట అండి. సూర్యాపేటలో పుట్టారు. ఏ సమయంకి పుట్టారండి? నేను నైట్ 8 o'clock అండి. రాత్రి 8 గంటలకండి? అవునండి. అలాగండి. కిషోర్ గారు మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారండి. మీ సమస్య ఏంటో గురువు గారిని అడిగి వినిపించుకోండి. ఓకే అండి. హలో. హలో మేడం, గురువు గారితో మాట్లాడుతున్నారండి, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. శ్రీరామ జయమయ్య మాట్లాడిన ఆయన. గురువు గారు, మాకు ఏం లేదండి, ఏ వ్యాపారం చేసినా కూడా సరిగ్గా కలిసి రావట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు మేము బట్టల వ్యాపారం చేస్తున్నామండి సూర్యాపేటలోనే. వ్యాపారం మొత్తం నష్టంలో నడుస్తుందండి ఒక 2 years నుంచి. దానికి ఏమైనా పరిష్కారం లాంటిది ఏమైనా ఉంటే చెప్తారా? తప్పకుండా అయ్యా. గురువు కాకపోతే మీరు గురువుగారు చెప్పండి. చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు, వాస్తవమే. కష్టాలు ఉన్న మాటలు వాస్తవమే. బిజినెస్లో రాణించలేదు కూడా యథార్థమే. కాకపోతే గురువుగారు మీ యొక్క ఫోటో అనేది వాట్సాప్ చేసి పంపించేటట్టుకైతే దానిని పరిశోధన చేసి దీనికి కారణం ఏంటి అనే చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ స్వామి గురువు గారు నేను వచ్చి కలుస్తాను, మిమ్మల్ని సంప్రదించి నేరుగా తెలుసుకుంటానంటే అది నీ యొక్క తృప్తి. అట్లా వచ్చినా పర్వాలేదు, లేకుంటే వాట్సాప్ చేసినా పర్వాలేదు. తప్పకుండా పరిష్కారం ఉంది. జయం. శ్రీరామ జయం. మీరు కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నారా? మరెందుకు ఆలస్యం? శ్రీ కంచి కామాక్షమ్మ జ్యోతిష్యాలని సంప్రదించండి. మేము చెప్పిన వాట్సాప్ నెంబర్ కనుక మీ వివరాలు ఫార్వర్డ్ చేసినట్లయితే, ముఖ్యంగా ఫోటో ద్వారా గురుగారు మీ సమస్యకి లైవ్ ద్వారానే పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంది. మరెందుకు ఆలస్యం? గురువు గారికి లైవ్ ద్వారా మీరు ఫోటోని కనుక సెండ్ చేసినట్లయితే గురుగారు మీకు సమస్యకి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. మరెందుకు ఆలస్యం? తక్షణమే మీ ఫోటోని మీ చెప్పిన వాట్సాప్ నంబర్కి మీ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే గురుగారు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, ఆర్థికంగా చాలా వరకైతే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఆర్థిక కష్టాలు జాతక దృష్ట్యా ఏ విధంగా సర్దుకుంటాయని చెప్పవచ్చు? వాస్తవం అమ్మ, మీరు అడిగింది యథార్థం. కాకపోతే ఆర్థికంతోనే మానవుడు ఎంత దూరం రాణించాలన్నా రాణించలేకపోవడం. అదే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటే ఆ యొక్క వ్యక్తి ఎంత దూరం వెళ్ళాలి, ఏది సాధించాలి, మనం తృప్తిగా ఉండి పదుగురికి కూడా మనం మేలు చేయాలనే మనస్తత్వంలో ముందుకెళ్ళాలనుకున్నా వెళ్ళగలుగుతారు. కాకపోతే ఈ ఆర్థిక బాధల్లో ఇబ్బందుల వల్ల ఆ వ్యక్తి వెనక భావంలోనే వస్తుంటాడు, ముందుకు వెళ్ళలేకపోతుంటాడు. చాలా వరకు మనసు అనేది ఆందోళనగా, చాలా కష్టంగా, మనసు అనేది ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా ఓపెన్గా, ఈ బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా, మిత్రులు స్నేహితుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా, ఎవరితో ఏది చెప్పుకోవాలన్నా సోషల్గా కొందరు చెప్పుకోలేరు. మానసికంగానే ఈ యొక్క బిజినెస్ రాణించకపోవడంలో. కాకపోతే వాళ్ళకి భార్య వల్ల, తన వల్ల, పిల్లల వల్ల, వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక కారణం అనేది ఉంటుందన్నమాట. ఆ కారణాల ఆ దోషాల ద్వారాగానే వాళ్ళు రాణించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు దైవ మార్గంగా కొన్ని పూజలు కూడా చేసుకోవచ్చు, కొన్ని యాత్రలు కూడా తిరగవచ్చు. ఏది చేసినా ప్రయోజనం కూడా కనపడటం లేదు. స్వామి ఎన్నో యాత్రలు తిరిగాను, ఎన్నో పూజలు చేశానని కూడా అలా కూడా కొంతమంది నా దగ్గరికి వచ్చి కలిసి చెబుతూ అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు నేరుగా, వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళ ఫోటో వాట్సాప్ చేసి పంపించి వాళ్ళ పుట్టిన స్థలము, వాళ్ళ జాతక విధానం అనేది దాంట్లో వస్తాయి వాట్సాప్లో. ఆ డీటెయిల్స్ని చూసి చెప్పగలుగుతాను. నేరుగా వచ్చి కలిసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది వాళ్ళ అభిప్రాయం. వచ్చినా సంతోషమే, రాకపోయినా వాళ్ళు పంపించినా సంతోషమే. జయం. శ్రీరామ జయం. అలాగే గురుగారు, చూశారు కదండి, చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరెందుకు ఆలస్యం? గురువు గారిని మీరు తక్షణమే సంప్రదించవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ఇవి చూద్దాం. కామాక్షి అమ్మ జ్యోతిష్యాలయం. ప్రతి ముఖంలో ఒక రహస్యం, ప్రతి నుదుటి రేఖలో ఓ కథ. కళ్ళ లోతుల్లో దాగిన భావాలు, నుదుటి రేఖలో దాగిన అనుభవాలు. మీ వ్యక్తిత్వం, మీ ఆలోచన, మీ భాగ్యం మీ ముఖంలోనే ఎలా ప్రతిబింబిస్తాయో తెలుసుకోండి. శాస్త్రం, జ్ఞానం, ఆధ్యాత్మికత కలగలిపిన విశేష విశ్లేషణల సమాహారం ఫేస్ రీడింగ్ ద్వారా జాతకం. మిమ్మల్ని మీరు కొత్త కోణంలో చూసే మహత్తర అవకాశం శ్రీ కంచి కామాక్షి అమ్మ జ్యోతిష్యాలయం. దైవజ్ఞ గురూజీ సహదేవరాజు గారి శాస్త్రీయ సలహాలు సూచనల పరిష్కార వేదిక. గత 50 సంవత్సరాలుగా
జ్యోతిష్య సాముద్రిక శాస్త్రంలో విశిష్ట అనుభవం, భవిష్యత్తు కార్యాచరణకు అనుగుణంగా అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు, మీ సమస్యలకు 100% పరిష్కారాన్ని అందించే అపార అనుభవం దైవజ్ఞ గురూజీ సహదేవరాజు గారు నిర్వహించే శ్రీ కంచి కామాక్షి అమ్మ జ్యోతిష్యాలయం. మీరు చేయాల్సిందల్లా మీ ముఖాన్ని స్పష్టంగా కనపడే విధంగా ఫోటో తీసి వాట్సాప్ ద్వారా పంపండి. గురువు గారి వాట్సాప్ నంబర్ 7416879742. మంగళ గురు శనివారాలలో ఉదయం 8 గంటలకు ప్రత్యేక లైవ్ కార్యక్రమం సివిఆర్ ఓం ఛానల్లో. శ్రీ కంచి కామాక్షి అమ్మ జ్యోతిష్యాలయం. ప్రతి ముఖంలో ఒక రహస్యం, ప్రతి నుదుటి రేఖలో ఓ కథ, కళ్ళ లోతుల్లో దాగిన భావాలు, నుదుటి రేఖలో దాగిన అనుభవాలు. మీ వ్యక్తిత్వం, మీ ఆలోచన, మీ భాగ్యం మీ ముఖంలోనే ఎలా ప్రతిబింబిస్తాయో తెలుసుకోండి. శాస్త్రం, జ్ఞానం, ఆధ్యాత్మికత కలగలిపిన విశేష విశ్లేషణల సమాహారం ఫేస్ రీడింగ్ ద్వారా జాతకం. మిమ్మల్ని మీరు కొత్త కోణంలో చూసే మహత్తర అవకాశం శ్రీ కంచి కామాక్షి అమ్మ జ్యోతిష్యాలయం. దైవజ్ఞ గురూజీ సహదేవరాజు గారి శాస్త్రీయ సలహాలు సూచనల పరిష్కార వేదిక. గత 50 సంవత్సరాలుగా జ్యోతిష్య సాముద్రిక శాస్త్రంలో విశిష్ట అనుభవం, భవిష్యత్తు కార్యాచరణకు అనుగుణంగా అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు, మీ సమస్యలకు 100% పరిష్కారాన్ని అందించే అపార అనుభవం దైవజ్ఞ గురూజీ సహదేవరాజు గారు నిర్వహించే శ్రీ కంచి కామాక్షి అమ్మ జ్యోతిష్యాలయం. మీరు చేయాల్సిందల్లా మీ ముఖాన్ని స్పష్టంగా కనపడే విధంగా ఫోటో తీసి వాట్సాప్ ద్వారా పంపండి. గురువు గారి వాట్సాప్ నంబర్ 7416879742. మంగళ గురు శనివారాలలో. అలాగే గురుగారు మా సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకైతే వారి యొక్క చాలా సమస్యలకు వారు కాల్ చేయడం కూడా జరిగింది, మీతో మాట్లాడడం కూడా జరిగింది. వారి యొక్క సమస్యలకు చాలా చక్కటి వివరణ అనేది ఇచ్చారు, వారికి పరిష్కారం కూడా తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీరామ జయం, సర్వకార్య సిద్ధి, శుభం. చూశారు కదండి, ఇదండి ఇవాల్టి కార్యక్రమం. మీరు కూడా అనేక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? మరెందుకు ఆలస్యం? శ్రీ కంచి కామాక్షి అమ్మ జ్యోతిష్యాలని సంప్రదించండి. మేము ఇదివరకు చెప్పిన వాట్సాప్ నెంబర్కి గనక మీ వివరాలని సెండ్ చేసినట్లయితే మీకు జాతక పరంగా మీకు కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకు అయినా గురుగారు మీకు పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంది. మరెందుకు ఆలస్యం? మేము చెప్పిన వాట్సాప్ నెంబర్కి మీ వివరాలని ఫార్వర్డ్ చేయండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓ. నమస్కారం.